ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడు. యుగాలు గడిచిన తర్వాత పురూరవుడు పుష్పక విమానంలో వెళుతూ ఉండగా ఏదో తెలియని శక్తి ఆ విమానాన్ని కిందకి లాగేసింది. అలా కిందకు వచ్చిన పురూరవుడికి ఓ పుట్టలో వరాహ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. ఓ సంవత్సర కాలం పాటు వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచమని, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం నీకు దొరుకుతుందని ఆకాశవాణి పురూరవుడికి చెప్పింది. త్రిభంగ ముద్రలో ఉండే వరాహ నరసింహస్వామిని చందనంతో కప్పకపోతే స్వామి నుండి పుట్టే వేడిని ఈ భూమి భరించలేదని ఆకాశవాణి పురూరవుణ్ణి హెచ్చరించింది. ఆకాశవాణి చెప్పినట్టే పురూరవుడు సంవత్సర కాలం పాటు వరాహ నరసింహస్వామిని చందనంతో కప్పి ఉంచి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం చేసుకునేవాడు. సింహాచల క్షేత్రంపై ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఓం నమో నారాయణ అని గట్టిగా చెప్పండి.